పేదల కోసం మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో చేతులు తడిపితే గానీ వైద్య సేవలు అందే పరిస్థితి లేదు. గర్భిణీ స్త్రీలను అడ్మిట్ చేసుకోవాలంటే ముందుగా సిబ్బందికి డబ్బులు ఇస్తే కానీ చేసుకునే దుస్థితి. ఆపరేషన్లు సైతం ఇష్టానురీతిగా నిర్లక్ష్యంగా చేస్తూ గర్భిణీలను ఇబ్బందులకు గురిచేయడం, రోగులకు అందించాల్సిన భోజనం సైతం మంచిగా లేకపోవడంతో రోగులు, బంధువులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటన పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ సిబ్బంది రోగుల వద్ద చేతివాడడం చూపిస్తున్నారు. డెలివరీ కోసం వచ్చిన వారి వద్ద డబ్బులు వసూలు చేస్తూ ట్రీట్మెంట్ చేస్తున్నారు. వార్డ్ బాయ్ నుంచి వైద్యం చేసే సిబ్బంది వరకు రోగుల వద్ద నుంచి బాహాటంగానే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ గర్భిణికి సిజేరియన్ చేసి వారం రోజులు గడుస్తున్నా కుట్లు సరిగా వేయకపోవడంతో చిమి పట్టి ఇబ్బందికి గురవుతోంది. డబ్బులు లేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ కూడా డబ్బులు వసూలు చేస్తున్నారేంటని రోగులు, బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోగులకు ఇచ్చే ఆహారం సైతం మాడిపోతుంది అని, ఈ ఆహారం తినలేక బయట నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర్ రాజనరసింహ జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలుపుతున్నారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డిని మీడియా వాళ్ళు ప్రశ్నించగా, జరుగుతున్న అవకతవకలపై కమిటీ వేసి అలాంటి వాటికి పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఉడుకుతుంది, గుంజుకోవాలి. అది ఏదైనా నువ్వు ఎన్ని గంటలకి చెప్పు, ఎన్ని గంటలకి ఇచ్చిన వీడియో ఇస్తారా? వాసన ముక్క పత్తారుకు చెకప్ కొని వచ్చినాం. చెకప్ కొని వస్తే ఆమె డెలివరీ టైం అయింది అని చెప్పి జాయిన్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసి సిలైన్ ఎక్కించి నొప్పులు వస్తున్నాయి అని చెప్పి జాయిన్ చేసుకోరు. 11కి మార్నింగ్ 11కి ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని ఆపరేషన్ చేసి కుట్లు ఏం చేసేది క్రాస్ కట్ చేసేది. ఆపరేషన్ థియేటర్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నా. వాళ్ళు ఏమంటారు, ఈమె పక్కకు కట్ చేసింది, ఎక్కడంటే అక్కడ కట్ చేసింది, తోలు దొరుకుతుంది కుట్టేయడానికి అన్నారు. అన్నాక మా బాబు బాలేడని బాబుని సంగారెడ్డి రాసుడు. మళ్ళీ 18కి కుట్లు పెట్టేటప్పుడు ఏం చేసి చిన్న హోల్ పడింది, చిన్న బొక్క పడితే దానికి టీప్ అవన్నీ బయట నుంచే తెచ్చుకున్నా. గోళీలు కూడా తెచ్చుకున్నాక బోర్లో వండుకోమన్నారు, అన్నీ ఏమన్నారు చేసిన తర్వాత తెల్లారి చూసి హోల్లో చేయి పెట్టి ఇట్లా అని కొంచెం పెద్దగా చేసి రోజు దాన్ని డ్రెస్సింగ్ చేసుకుంటూ పెట్టేస్తారు. అంతే కుట్లు వేస్తారు, ఏమేస్తారు. ఈరోజు 16 days అవుతుంది. నా పేరు సమీనా బేగం సార్. నాకు మగవాడు లేడు, ముగ్గురు ఆడపిల్లలే. నేను ఆపరేషన్ ఇక్కడ డెలివరీ కానీ మా పిల్లకి తెస్తే నాకు ఏం లేదని నేను ఇంటికి వచ్చిన సారు వస్తే కడుపు సాఫ్ చేయాలని 300 తీసుకున్నారు. మళ్ళీ పైకి తెస్తే అన్నారు. మళ్ళీ ఆపరేషన్ కాడ వస్తే పాపకి ఇస్తే అప్పుడు 500 తీసుకున్నారు. మళ్ళీ పైసలు అక్కడ థియేటర్లో ఉన్న వాళ్ళు తీసుకున్నారు సారు. తీసుకొని మళ్ళీ అమ్మాయికి ఆపరేషన్ అయినాక అమ్మాయికి తెచ్చినప్పుడు కూడా 600 తీసుకున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ తెచ్చిన వాళ్ళు తీసుకుంటారు, హీలింగ్కి వచ్చిన వాళ్ళు తీసుకుంటారు. అన్నీ ఇది చేసుకుని నేను 7,000 పెట్టుకొస్తే 7,000 ₹1 కూడా మాకు కొంచెం ఇది కాదు సార్. అన్నీ వాళ్ళకి ఇచ్చే దాంట్లోనే అయిపోయినాయి మాకు. నేను గరీబ్ ఉన్నా, నేను చేసిన వాళ్ళు కూడా పైసలే తీసుకుంటారు. మళ్ళీ ఆపరేషన్ చేయకపోతే కూడా అన్నీ బయట నుంచి తెప్పించింది సార్. శ్రీనివాస్ రెడ్డి సూపరింటెండెంట్ అండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ పటాన్చెరు. యాక్చువల్లీ నాకు పొద్దున్నే కంప్లైంట్ ఏమొచ్చిందంటే, ఇక్కడ ఫుడ్ కొంచెం స్మెల్ వస్తుందని, కోడిగుడ్లు స్మెల్ వస్తున్నాయని ఒక కంప్లైంట్ వచ్చింది. బాలింతలకు ఫుడ్ సరిగ్గా ఇవ్వట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది, పేషెంట్లు అందరూ పైన కంప్లైంట్ చేస్తున్నారు. ప్లస్ కాన్పు డెలివరీ దగ్గర కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారని మాకు కంప్లైంట్ రావడం జరిగింది. మాకు పలు విధాలుగా ప్రెస్ వాళ్ళు కానీ మన పేషెంట్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని పేషెంట్ వాళ్ళు చెప్పిన కంప్లైంట్లో దృష్ట్యా నా దగ్గరికి మీడియా మిత్రులు వచ్చి అడగడం జరిగింది. దాని మీద నేను కంపల్సరీ యాక్షన్ తీసుకుంటానండి. నేను యాక్చువల్లీ అది ఇంతవరకు ఎన్నిళ్లలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి మన పటాన్చెరు గవర్నమెంట్ హాస్పిటల్ రాలేదు, కానీ రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే లేని వాళ్ళు వస్తారు గవర్నమెంట్ హాస్పిటల్కి. ప్లస్ ఫుడ్ కూడా అంత నాణ్యత లేని ఫుడ్ ఇవ్వకూడదు. యాక్చువల్లీ ఫుడ్తో పాటు మిగతా చాలా ఇవ్వాలి. నేను ఇమీడియట్గా శానిటేషన్ వర్కర్స్ని తీసేస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నాను. ఆల్రెడీ వాళ్ళ శానిటేషన్ కాంట్రాక్టర్లతో మాట్లాడాను. సో ఐ వాంట్ వీళ్ళ దగ్గర నుండి నేను మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి ఫుడ్ ఎందుకు ఈ నాణ్యత లేని ఫుడ్ ఇస్తున్నారు, గుడ్లు ఎందుకు కావాల్సి వస్తుంది, ప్లస్ ఫుడ్ అనేది వాటిలో నేను ఒకసారి తిరిగి ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ మీద ఇమీడియట్
స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.